పొద్దుగాల మార్నింగ్ 7:30కి టీటీ వచ్చి ఇలా గోవాకి రీచ్ అవ్వడానికి 10 అవుద్ది అన్నాడు. ఇది నా సీట్ అంటే లేదు, వాళ్ళు టికెట్ చూపించేది నా సీట్ అన్నారు. ఇది గోవాకి వెళ్ళొద్దా అంటే లేదు, ఇది గోవాకి వెళ్ళదని వాళ్ళు అన్నారు. ఎవ్వడు ఓడిపోతే వాడు ఫుడ్ ఆర్డర్ పెట్టాలి 5 times ఫస్ట్. సైంటిఫిక్గా ఎలా క్యాలిక్యులేట్ చేసి అంత క్యాలిక్యులేట్ చేసినావు కదరా, టేబుల్ మీద కూడా రాలేదు అది. సో నా బ్యాగులన్నీ చదువుకొని ఓ ఆటో తీసుకొని కాచిగూడ స్టేషన్కి వెళ్ళా. ఇది నేను వెళ్ళే హైదరాబాద్ టు గోవా ట్రైన్ నంబర్. ట్రైన్ నేమ్ కాచిగూడ వాస్కోడ గామా ఎక్స్ప్రెస్. ఎందుకు చెప్తున్నా అంటే ఈ ట్రైన్ ఎక్కకండి. ఎస్, ఎక్కకండి. రీజన్ తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో చూడండి. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వీడియో. సో మీరు ఆల్రెడీ టైటిల్ చూసే ఉంటారు, నేను గోవాకి వెళ్తున్నాను, అది కూడా జూలైలో. దేర్ ఆర్ 2 reasons ఎందుకు వెళ్తున్నాను అంటే, రీజన్ నెంబర్ 1, వన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్ అర్జున్ కిక్ బాక్సింగ్ నేషనల్స్లో సెలెక్ట్ అయ్యాడు. సో దగ్గరుండి యాజ్ అ ఫ్రెండ్ సపోర్ట్ చేయడానికి వెళ్తున్నాను. రీజన్ నెంబర్ 2, గోవా రెయినీ సీజన్లో గోవా వైబ్స్, గోవా కల్చర్, గోవా సరౌండింగ్స్ ఎలా ఉంటుందో అండ్ గోవాని మూన్సూన్లో ఎక్స్ప్లోర్ చేస్తే ఎలా ఉంటుందో చూడడానికి వెళ్తున్నాను. సో ఒకేసారి 2 పనులు అయిపోతాయి అన్నమాట. సో ఆల్రెడీ నైట్ అయిపోయింది. ఈ మన హైదరాబాద్ నుంచి గోవాకి వెళ్ళే ట్రైన్లో ఒక చిన్న సీన్ అయింది. మార్నింగ్ లేసి ఎక్స్ప్లెయిన్ చేస్తా, చాలా టైర్డ్ అయిపోయా. హలో, గుడ్ మార్నింగ్. సో మార్నింగ్ 6:30 అవుతుందన్నమాట. ఇప్పుడే జస్ట్ కర్ణాటకలో బళ్ళారి క్రాస్ అయ్యాం. నెక్స్ట్ స్టేషన్ తోర్నగల్లో నా ఫ్రెండ్ విజయ్ ఎక్కుతున్నాడు. నా ఓల్డ్ వీడియోస్ ఎవరైతే పాండిచేరి యూస్ ఉంటారో వాళ్ళకి ఎరికే. సో వాడు నెక్స్ట్ స్టేషన్లో ఎక్కుతున్నాడు అనమాట. గోవాని రెయినీ సీజన్లో ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాం. రెయినీ సీజన్ ఎందుకంటే నార్మల్ టైంలో వెళ్ళాం, అదే పబ్బింగ్ అవి ఇవి ఉంటాయి కదా. నార్త్ గోవా వెళ్తున్నాం, సౌత్ వెళ్ళట్లే. సౌత్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్తా. ఫస్ట్ నార్త్ గోవాని రెయినీ సీజన్లో ఎలా ఉంటుందో చూడాలని ఉంది. అక్కడ వాటర్ ఫాల్స్ అయినా, బీచెస్ అయినా, ఎన్వైరన్మెంట్ అక్కడ వైబ్ ఎలా ఉంటుందో చూడాలని ఉంది. హీరో వచ్చిండు, హీరో వచ్చిండు. మాకు గుండెరా పెరిగింది. ఇదే ఫస్ట్ డే. సో ఈ పెద్ద మనిషి వచ్చినాక వీరికి ఒక చిన్న సర్ప్రైజు. అదేంటో నేను ఇంకా మీకు కూడా చెప్పలేదు. హుబ్లీ ఇంకో 4 hours. హుబ్లీకి రీచ్ అయ్యాక చెప్తా. ఈ ట్రైన్ అనేది ఒక పెద్ద స్కామ్. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ స్కామ్ ఉంటాయి. నేను ఉన్న కాడ స్కామ్లు పక్కాగా ఉంటాయి. నేనే సర్ప్రైజ్ మార్నింగ్ నిన్న షాక్ అయ్యా. ఏం సర్ప్రైజ్ అనుకుంటున్నావు వాడికి అయినాక? పెద్ద స్కామే, నాకేం తెలుసురా. ఒక 4-5 గెస్సులు చేయట్లా. ఒకటి, నువ్వు ఏదో స్కామ్, ట్రైన్ ఏదో చేంజ్ అవుతుంది అనుకుంటున్నా. ట్రైన్ ఎలాగో చేంజ్ అవుద్ది. ఈ ట్రైన్లో 2 ట్రైన్లు ఉన్నాయి. ఇంకా ఎవరో అమ్మాయిని తెచ్చుకునేట్టు మంచి మా మమ్మీ డాడీ చూసినట్టు. క్యాన్సల్, కట్. అరే ఆలోచించు మరి ఏముంటారా సర్ప్రైజ్. హింట్ ఏమింటో ఇక్కడ వెళ్ళు తమ్ముడు, దిగిపోతా. చెప్పు, కరెక్ట్ చెప్పు. ఏం కావాలి చెప్పు. ఏం చెప్పాలి సర్ప్రైజ్? ఏం ప్లాన్ చేసి ఫైనల్గా హుబ్లీకి వచ్చేసాం. సర్ప్రైజ్ ఏంటి తెలుసా? కూర్చోమా. పొద్దుగాల మార్నింగ్ 7:30కి టీటీ వచ్చి ఇలా గోవాకి రీచ్ అవ్వడానికి 10 అవుద్ది అన్నాడు. ఎందుకు తెలుసా? యాక్చువల్గా చెప్పాలంటే ఈ ట్రైన్లో 2 ట్రైన్లు ఉంటాయి. ఒక ట్రైన్ బెంగళూరు సైడ్ వెళ్ళింది, గోవాకి వెళ్ళే ట్రైన్ హుబ్లీ, కర్ణాటకలో హుబ్లీ దగ్గర. ఈ ట్రైన్ విడగొట్టేసి ఇంకో ఇంజిన్ వేసి పంపిస్తారు. ఆ ఇంకో ట్రైన్ వేరే కాడ నుంచి రావాలి, ఆ ట్రైన్కి ట్రైన్ అటాచ్ చేసి పంపిస్తారు. నిన్నటి నుంచి స్టార్ట్ చేస్తా. నిన్న ఫస్ట్ కాచిగూడ స్టేషన్ లోపలికి ఎంటర్ కాగానే ఏమైందంటే, నా హైదరాబాద్కి వచ్చే ట్రైన్ నంబర్ అయితే సేమే, 17603. ఈ ట్రైన్ నంబర్ చూపిస్తుంది కానీ గోవా పేరు చూపించట్లేదు. అక్కడ ఏదో వేరే ట్రైన్ పేరు చూపిస్తుంది, గోవా ట్రైన్ పేరు చూపించట్లేదు. సో నేను కన్ఫ్యూజ్ అవుతున్నా, ఏం ట్రైన్ అది ఇది అని. ఆల్రెడీ అప్పటికి 8:50 అవుతుంది. 9 o'clock ట్రైన్. 9 o'clock ట్రైన్ కాబట్టి ఆగమాగం అవుతుంది. 5th ప్లాట్ఫామ్లో అదే నంబర్తో ఇంకో ట్రైన్ ఉంది. ఏం చేయాలని ఆడికి వెళ్తే B1 వచ్చింది. నా డబ్బా పేరు BV1, నా డబ్బా పేరు. సో BV1 ఎప్పుడు చూడలే కాబట్టి B1 ఉంది కదా అని లోపలికి వెళ్ళిపోయా. నా నంబర్ల కాడికి వస్తే అక్కడ ఆల్రెడీ ఉన్నారు. ఇది నా సీట్ అంటే లేదు, వాళ్ళు టికెట్ చూపించేది నా సీట్ అన్నారు.
ఇది గోవాకి వెళ్ళొద్దా అంటే లేదు ఇది గోవాకి వెళ్ళదని వాళ్ళు అన్నారు. కిందికి దిగి కొంచెం అట్లా నడుచుకుంటూ వచ్చి ఏం చేయాలో కన్ఫ్యూజన్ అయితే అక్కడ ఉన్న వర్క్ చేస్తారు కదా అక్కడ షాప్స్లలో వాళ్ళని అడిగితే ఇదే గోవా ట్రైన్ ముంగటి ఉండే డబ్బాలు అని చెప్పారు. సరే అని ముంగటికి వెళ్ళా. BV1 దొరికింది, నా సీట్లు దొరికినాయి. కానీ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటిదంటే వాళ్ళు గోవా పేరు చెప్పట్లేరు కదా, కన్ఫ్యూజ్ అవుతుంది అది ఇది ఆ ట్రైనేనా కాదా అని. సో ఇప్పుడు మేము ప్రజెంట్ హుబ్లీలో ఉన్నాం. సో ఇప్పుడు చెప్పా కదా అది సర్ప్రైజ్. సో హుబ్లీలో ఉన్నాం. హుబ్లీలో ఇంకో ట్రైన్ వచ్చి ఆ ట్రైన్కి ఈ గోవా ట్రైన్ అటాచ్ అయ్యి గోవాకి వెళ్ళొద్దంట. సో అది రావడానికి ఇంకొక 4 hours పట్టుద్దంట. అది 4 hours లేట్ ఉందంట. అది వచ్చే వరకు మేము ఇక్కడే హుబ్లీ స్టేషన్లో వెయిట్ చేయాలంట. అలాగే ఇంకొక చిన్న సర్ప్రైజ్ రా విజయ్, 4 hours ఆ ట్రైన్ రావడానికి లేటా. అలాగే ఇప్పుడు ఇక్కడ నుంచి గోవాకి వెళ్ళాలంటే ఘాట్ సెక్షన్ ఉంటుంది ఫుల్గా. హుబ్లీ టు గోవా ఘాట్ సెక్షన్ ఉంటుంది. ఆ ఘాట్ సెక్షన్లో ల్యాండ్ స్లైడ్ అయిందంట. ఈ ట్రైన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వడానికి 7:30 అవుతుంది అంట. 7:30. ప్రెజెంట్ 12 o'clock. 7.5 hours మేము ఇక్కడ వెయిట్ చేయాలంట. ఈ ట్రైన్ మడ్గావ్ దగ్గర వరకే వెళ్ళొద్ది. మడ్గావ్ నుంచి మెయిన్ గోవాకి అరౌండ్ ఇంకో 50 kilometers ఉంటుంది. సో ఆడికి వెళ్ళాలంటే నైట్ టైమ్స్ క్యాబ్ వాళ్ళు ఎంత అడుగుతారో తెలియదు. గోవాలో లోకల్ బస్సులలో ట్రాన్స్పోర్ట్ చేయాలంటే చాలా హెక్టిక్ అది. సో మనం చాలామంది క్యాబే ప్రిఫర్ చేస్తారు. ఆడికి వెళ్ళాక చూడాలి అదంతా డిఫరెంట్ కైండ్ ఆఫ్ పార్ట్ అది. బట్ యా, సో నా సజెషన్ ఏంటంటే హైదరాబాద్ నుంచి బస్సు వెళ్ళుద్ది, అది డైరెక్ట్ మెయిన్ సెంటర్ కెలంగేట్ వరకు తీసుకెళ్తుంది. అది తీసుకోండి, ట్రైన్లో రాకండి, చాలా హెక్టిక్ ఉంది. మడ్గావ్ వరకే ఉంది, మళ్ళీ 50 kilometers మనం ట్రావెల్ చేయాలి ట్రాన్స్పోర్ట్ తీసుకొని. హెక్టిక్ చాలా. ఐ థింక్ హైదరాబాద్ నుంచి గోవా వెళ్ళడానికి మాకు 24 hours కంటే ఎక్కువ పడుతుంది అనుకుంటా. సో హ్యాపీ అమ్మా. చీకటి అయిపోతుంది అప్పటికి. ఆ దూద్ సాగర్ చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ ట్రైన్లో వెళ్ళేటప్పుడు పక్క నుంచి వెళ్ళొద్ది, అది కనిపిస్తుంది అన్న ఎక్సైట్మెంట్ ఉండే. బట్ నైట్ టైంలో ట్రావెల్ అవుతాం కాబట్టి ఆ అదృష్టం కూడా లేదు. గుడ్ స్టార్ట్ ఆఫ్ ద ట్రిప్. దరిద్రం మాతో మళ్ళీ వస్తుంది. ఎంజాయ్ పండుగ, ఇది ఇంకా బిగినింగ్ మాత్రమే. సర్ప్రైజ్ అంటే మావాడు ఎవరినో తీసుకొస్తున్నాను లేకపోతే వీనికి ఏదో గిఫ్ట్ ఇస్తున్నాను అనుకున్నాడు, కానీ దిస్ ఈజ్ సర్ప్రైజ్ కాదురా నాయన. టార్చర్ అంటారు. సింపుల్గా బస్కి రండి, చాలా మంచి ఐడియా ఇది. ఇప్పుడు నేను 3rd AC వెళ్తున్నా. దీని టికెట్ ప్రైస్ 1500 పడింది నాకు తాత్కాల్లో. సో నార్మల్గా 1200 అలా ఉంటుంది. బస్ అయితే 1200 to 1600 లోపల డైరెక్ట్ సెంటర్ వరకు వెళ్ళిపోద్ది. అందరు షాక్. యాక్చువల్గా నేను వీడు ఎక్కినాక కొంచెం మాట్లాడి పడుకున్నా. హుబ్లీ రాగానే నన్ను పైకి లేపి రే హుబ్లీ వచ్చింది ఏంటో సర్ప్రైజ్ చెప్పు అన్నాడు. ఎలా ఉంది మా సర్ప్రైజ్? కండలు లేక వదిలేసినాను రండి. మధ్యాహ్నం వేళ AC కోచ్లో మన శివసాయి గారు నాకు మంచి సర్ప్రైజ్ ఇచ్చారు. ఆ సర్ప్రైజ్ పాటు ఒక ఫుడ్ పెడుతున్నాను. పులిహోర తెచ్చుకున్నాం అన్నమాట ఇంటికాడ నుంచి. తినేసాక వాళ్ళు ఇస్తారు ఫ్రీగా, అది కూడా తింటాం. అది ఎందుకు వేస్ట్ చేయాలి? వేస్ట్ చేయొచ్చు. దీంట్లో మంచిగా టమాటా పచ్చడ ఇవ్వాలరా నా ఇంట్లో ప్యాక్ చేసింది. నువ్వు తీసావా? ఏంది సార్? తీరా అన్నా 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 కష్టపడుతున్నావు ఏందన్నా? వెళ్ళింది పిల్లలు యాజ్ అ ఏజ్ ఐ కెన్ అండర్స్టాండ్. మావాడు అంకుల్ ఏం లేదాడా, అందుకే చూపించే. తీరా ఎంత ఏజులతోటి పిల్లలు రాని తీసుకొని అన్నా ఏం చేసి పెట్టినావు అక్క? వద్దులేరా వద్దు, నీ బాధ చూడలేకపోతున్నా, నేనే తీసా. కాదు అర్జున్ కాదు బాక్సింగ్, నేను చేయాలి దీంతో. ఈ సడన్గా వెళ్ళి మొత్తం నా మీదనే పడుతుంది. ఫెవిక్విక్ తోటి అతకబెట్టినట్టుంది. ఏ బంద్ చేయరా అది. డన్ ఫైనలీ. ఇది అలాగే ఈ వాటర్ బాటిల్స్ ఇచ్చారన్నమాట. సో ఇప్పుడు మాకు ఇది కాంప్లిమెంటరీగా, ఇప్పుడు కాంప్లిమెంటరీ అనలేం కానీ కొంచెం వాళ్ళపైన సీరియస్ కాకుండా ఉండడానికి ఫుడ్ను వాటర్ బాటిల్స్ ఇచ్చారు. ఎలా ఉందిరా టేస్ట్? అంటే బాలే, ఉప్పు లేదు కారం లేదు. అయితే ట్రైన్ని ఇక్కడ సైడ్కి తీసుకొచ్చి ఆపేశారన్నమాట. ఇగో ఇలా ఉంది. తినడానికి ఒక షాప్ లేదు, చూడడానికి ఒక ప్లేస్ లేదు. అటు సైడ్ గోడ,
ఇటు సైడ్ చెట్లు మధ్యలో ట్రైన్. దూద్ సాగర్ చూడాలనుకున్నావు కదా? దూద్ సాగరా? చూడండి దూద్ సాగర్ వాటర్ ఫాల్సా? Mirrors on the wall, staring back at me. Stranger in the hall, frozen by the scene. Portraits seem to fade, he lost his centerpiece. Can't recall his face. ఈరోజు స్నానం చేయమైతే నీకు అలవాటే కదా డైలీ. సరే గేమ్ ఆడదాం. గేమ్ ఏంటంటే ఇద్దరం కంటిన్యూస్ చేద్దాం 5 times. ఫస్ట్ 5 times అంటే ఇప్పుడు मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा. इसके मुंह में पैदाशी सुपारी है. కంటిన్యూ 5 times కాదు, నై 5 times పడ్డది. ఎవరిది 5 times ఇద్దరు ఇట్లలో పడితే వాళ్ళు విన్నర్. ఎవడు ఓడిపోయిండో వాడు వేరేటోనికి కావాల్సిన ఫుడ్ ఆర్డర్ పెట్టాలి. ఓ మంచి ఫుడ్ ఎవడు ఓడిపోతే వాడు ఫుడ్ ఆర్డర్ పెట్టాలి 5 times. ఫస్ట్ నేను స్టార్ట్ చేస్తున్నా. 1 2 3. ఓకే హీరా 5 times అన్నావు కదా ఆయన. 1 time. One. ఈక్వలా? 2. Goodness. ఇప్పుడు పడితే విజయ్ గాడికి 3. సైంటిఫిక్ గా ఎలా క్యాలిక్యులేట్ చేస్తా? అంత క్యాలిక్యులేట్ చేసినావు కదరా, టేబుల్ మీద కూడా రాలేదు అది. చూస్తావా? ఇప్పుడు చూడు. చూసిన ఆడ రాకుండా బేసు బీసు అంటాడు. ఇప్పుడు చూడు. చూద్దామా? ఇప్పుడు చూడు. सर ఏంటి సార్ అది? ఇప్పుడు చూడు. చూసినామా? ఆగలే. మాది కూడా ఆగట్లేదు మామ. ఇప్పుడు అవుతుంది. అది అవుదమ్మా. ఆగింది. నా ఫోన్ సపోర్ట్ వచ్చింది. అరే నువ్వు కథలు పడుతుంది. సపోర్ట్ వచ్చింది. ఇక్కడ ఆగింది రా. అరే నువ్వు కథలు ఏరియా మరి అసలు అది గోడకు కూడా తాకలే. అమ్మ అరే తీసుకో 4. కూడు కంటిన్యూ మూడేస్తా. अच्छा ठीक है. 5. ఇంకోటి ఉందా? అది ఇయ్యలే కదా. సరే ఇంకో ఛాయిస్ ఇద్దాం దీనికి. నా 4. కూడు కంటిన్యూ మూడేస్తా. కింద సొట్ట వచ్చింది పొట్ట వచ్చింది అంటాడు. ఇప్పుడు ఎట్లా పడుతుంది చూడు. 5 ఆర్డర్ చేస్తుండు విజయ్ గాడు. ఓడిపోయాడు కాబట్టి. ఓడిపోయావు కదా. ప్లే ఆఫ్స్ ఎవడైనా ఆడతారా? ఫైనల్ ఆడేవాడే. విజయ్ గాడి పార్టీ ఏంటిది? ఈడేంట్రా లావా అని చెప్పి ఏంట్రా ఇది? పఫ్ ఇచ్చినాడు. పన్నీర్ పఫ్. లావా దాంట్లో పఫ్ ఇచ్చిండ్రా. నీ పార్టీ అంటే గిట్లే ఉంటుందిరా. కాస్ట్ ఎక్కువ. అక్కడ ఇంకోటి ఉన్నది కదా, అక్కడికి వెళ్ళి ఆ కోచ్కి అటాచ్ అవ్వద్దు. స్నానం చేసా? జెట్ స్ప్రే కొట్టుకొని స్నానం చేయమా? దూద్ సాగర్. అక్కడ మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ అక్కడైతే దూద్ సాగర్ అని రాసింది ఉందాడ. వాటర్ ఫాల్ చూడడానికి ట్రై చేసాం. దూద్ సాగర్ వాటర్ ఫాల్ అని చెప్పా కదా, బట్ కనిపించట్లే. అరౌండ్ టైం ఇప్పుడు 10 అవుతుంది. సో ఇప్పుడు ఏం కనిపిస్తుంది, అతను దీంట్లో ఉండే స్టాఫ్ అతను లైట్ పెట్టి చూపించాడు కానీ అయినా తక్కువ, మరీ అంత ఏం లేదు. ఫోన్ అయితే అసలు క్యాప్చర్ చేయలేదన్నమాట. సో మీరు చూస్తున్న ఈ చిన్న పసుపు కలర్లో ఉన్నదాన్ని ట్యాక్సీ కౌంటర్ అంటారంట.
విచ్ ఈజ్ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ గోవా. దీంట్లో ఇతను గోవాలో ఎక్కడికి వెళ్ళాలి అండ్ ఎంతమంది ప్లస్ ఏసీ ఆర్ నాన్ ఏసీ కావాలా చెప్తే కాస్ట్ చెప్తాడు. సో మా ఇద్దరికి 2000 రూపీస్ అంట క్యాలింగట్ వెళ్ళడానికి. అవును, 2000 రూపీస్. జస్ట్ 50 కిలోమీటర్స్ వెళ్ళడానికి నార్మల్ టైంలో 1700 అంట, బట్ నైట్ ఛార్జ్ 300 అంట. సో టోటల్గా 2000 రూపీస్ బొక్క. ఇఫ్ మీ ట్రైన్ కనుక టైంకి 5 o'clock వచ్చుంటే మీరు ఏం చేయండి అంటే బస్కి వెళ్ళిపోండి సింపుల్గా. మడ్గావ్ నుంచి పంజిమ్కి ఫస్ట్ ఒక బస్ తీసుకోండి, పంజిమ్ టు క్యాలింగట్ ఇంకో బస్ తీసుకోండి. సో ఈ 2 బస్సులు ఎక్కిస్తే క్యాలింగట్ వెళ్ళిపోతారు 50 కిలోమీటర్స్ అండ్ తక్కువ రేట్లో. సో ప్రజెంట్ టైం 1:45 అవుతుంది రాత్రి. సింపుల్గా హాస్టల్లో ఉండడానికి వచ్చామన్నమాట. గో స్టాప్స్ దీంట్లో 2 రోజులకి మాకు 2300 అరౌండ్ పడుతుంది అనమాట. సో హాస్టల్ ఉంటున్నాం. యాక్చువల్గా రూమ్లో ఉందాం అనుకున్నాం. హాస్టల్ ఎందుకు ఉంటున్నాం అన్న రీజన్ ఏంటంటే రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడికి రానికి 2000 పట్టింది క్యాబ్కి. సో ఎందుకు బడ్జెట్ ఎక్కువ చేయడం, ఎందుకు ఒక 500-600 తగ్గుద్ది 2 రోజులలో. సో అది బెటర్ కాబట్టి సింపుల్ హాస్టల్లో ఉండడానికి వచ్చామన్నమాట. చెక్ ఇన్ అంతా అయిపోయింది. సో ఇంతే అన్నమాట మా రూమ్. సింపుల్గా లాస్ట్కి ఒక బెడ్, ఇది పైంది నాది, కిందది విజయ్ది. ఇవి మాకు లాకర్స్ అన్నమాట. ఏసీ ఉంది, మాకు సెపరేట్గా ఫ్యాన్ ఉంటుంది, అవి ఇవన్నీ ఉన్నాయి. ఒక చిన్న సజెషన్ ఏంటంటే బస్లో రండి, ట్రైన్లో రాకండి. సింపుల్గా నార్త్ సెంట్రల్ వరకు వచ్చేస్తారు, క్యాలింగట్ వరకు. ఎందుకంటే 2000 రూపీస్ పే చేసి అక్కడి నుంచి రావాలంటే బెటర్ బస్లో రావడం బెటర్. లేకపోతే ఫ్లైట్లో వస్తే ఇంకా బెటర్, ఎందుకంటే సేమ్ ప్రైస్ అయిపోయింది మాకు ఇప్పుడు. సో అదనమాట ఈ వీడియో నేను ఇక్కడికే ఏం చేస్తున్నాను. ప్లీజ్ డూ హిట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్ చేయండి. అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్. అన్సబ్స్క్రైబ్ వద్దు ప్లీజ్, ఇప్పుడే 1000 అయ్యారు. అన్సబ్స్క్రైబ్ కొట్టకండి.